వాయువు, నేత్రములకు సూర్యుడు, జీవనకు వరుణుడు, జ్ఞానికి అశ్విని దేవతలు, వాక్కుకు అగ్నిదేవుడు, పానికి ఇంద్రుడు, పాదములకు ఉపేంద్రుడు, గురుజనులకు బ్రహ్మ, బుధములకు మృత్యుడు. ఈ 10 ఇంద్రియములు, ఈ 10 అధిదేవతల నుండి ఈ బాహ్య ప్రపంచమంతా కూడా నడుస్తూ ఉన్నది. అలాగనే మనసు శ్రవణాది వ్యతిరిక్తమైన విషయముల నుండి మరలసి శ్రవణాదులను నిలుపుటయే ధవము, అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. ఇక ఉపరతి యువాహితమైనటువంటి కర్మలను నిర్ధుత్తులుగా విడుచుట, అనగా యువాహితమైనటువంటి కర్మలను కర్తృత్వాభ్యాభిమాన రహితుడై ఫలమును ఆశించగా చేయుట. ఫలాన్ని ఆశించగా చేసేటువంటిది కర్తృత్వాభ్యాభిమాన రహితుడైతేనే కానీ ఫలముని ఆశించకుండా చేయలేడు. ఇది ఉపరతి. ఇక తితేక్ష అనగా మరి శీతోష్ణాదులు అందుకు మరి ఈ ఏడి, ఎచ్చన, గట్టి, మెత్తలు ఇవన్నీ కూడా మన యొక్క దేహం మీద పడుతుంది. వీటన్నింటినీ కూడా సహించేటువంటిది మన యొక్క శరీరం, ఇది దేహం. మరి ప్రారంభం ఏ వేళను ఏది వచ్చునో దానిని అనుభవించ తీరవలసినదే అని బుద్ధి నిశ్చయించుట. ఆ దృఢబుద్ధి కలిగిన ఎతడే మనసు, బుద్ధి, శ్రవణాలు యందు నిలుపుటయే తితేక్ష. ఇక చెప్తారు పూర్వము గురువుల యందు, గురు వాక్యుల యందు, ఈశ్వరుని యందు, ఈశ్వరుని వాక్యుల యందు ఏ శ్రద్ధ కలిగి ఉండునో ఆ శ్రద్ధ తన మనసు దినదినము అభివృద్ధి గావించుకుంటే మరి శ్రద్ధ అనబడదు. అది సమాధానం ఆడదు. అయితే శ్రవణాదుల యందు నిలపబడిన మనసు పూర్వ సంస్కార వశమున వ్యతిరేక్తమైన విషయముల నుండి పరిగణనేది. ఆ విషయ దోషములను విమర్శించుడయే వైరాగ్యమును పుట్టించింది. మరి ఆ విషయ వాంఛల నుండి మనసు మరలిసి శ్రవణాదుల యందు నిలుపుడే సమాధానము అనబడము. అయితే 4వది ముముక్షత్వము. మోక్షము కావాలని సకల ప్రాణులు కోరుతున్నది. మోక్షేచ్ఛ అనేది కానేరదు. ఎట్లనగా గృహము దగ్ధమనుచుండగా ఆ గృహములో ఉన్నటువంటి పురుషుడు తన పుత్రమిత్ర కళాత్రాదులు ఏమైపోయారో అని విజయంగా అగ్నిశయ తత్తుడై ఆ పుత్రమిత్ర కళాత్రాదులను విడిచిపెట్టి చేత జలములను ప్రవేశించినట్లు. అది ఈ సంసార తాపములనేవి 3 ఉన్నవి. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం అనేటువంటి 3 తాపములు కలవు. ఆధ్యాత్మిక తాపములుగా వాత, ప్రియత, శ్లేష్మ ఈ 3 వ్యాధులు కలిపి 386 రోగములు కలవు. ఇక ఆది భౌతిక తాపములుగా తన తల్లిదండ్రుల యందు, బిడ్డల యందు, వేళ యందు, చీమల యందు, దోమల యందు, మన పాముల యందు, క్రూర మృగాల యందు, దొంగల యందు, ఎరుగు పొరుగు వాళ్ళందు వచ్చేటువంటి తాపములు ఏవైతే కలవో అది ఆది భౌతిక తాపము. ఇక ఆది దైవిక తాపం అనగా ఆది దైవిక తాపం అనగా భూప్రలయము, జల ప్రళయము, అగ్ని ప్రళయము, వాయు ప్రళయము, గృహములు ఉన్నటువంటి దగ్ధమైపోవడము, పిడుగుల వలన, వడల వలన, అకాల మరణముల వలన వచ్చినటువంటి తాపములు ఏవైతే ఉన్నావో అది ఆది దైవిక తాపము. మరి ఈ సంసార తాపమును ఎవరు పోగొట్టెదరు? సద్గురువులు ఎక్కడ లభ్యమవుతారు? సాధనములు ఏవి కావాలనని తప్పించుకుని ఎంచువానికే చిత్తవృత్తి మోక్షేక్ష అని పేరు. మనసు అనేది బిబ్బిలియును, ఆశ అనేది కృష్ణ సర్పములు, కామాదులనే దొంగలను పైన ఎవరు నిరాకరించారో వారు పూర్ణ
బోధకి అధికారులు. ఎట్లా అనగా సాధన చత్వారి సంపత్తిని సాధించి పరిపూర్ణుడైన సద్గురిని చేరి ద్వాదశ సాష్టాంగ దండ ప్రమాణములు అర్పించి పలుమనదనములు దారబోసి ఆత్మాంగ భావ స్వస్థాన శిశుదోషణలు జరిపి సంతోషపరచినట్టు శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి త్రివిధ దీక్షలనిచ్చు దివ్యములను అస్తమస్తక సంయోగం అంచెతంపుగా చేసి కేవలాత్మ మిత కేవలాత్మ ఉపదేశం అసలునని. మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. మరి చెప్పేటువంటి వాళ్ళు 30 మంది ఉన్నారు. అయితే సాధన సంపత్తి గల సాధకుడు నరుడు ఘోర సంసారములను బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి ఎరుతారా భక్తిని శరణని మొక్కి మరి వ్యక్తిని చెప్పి ఆ గురువు గారు చెప్పేటువంటి దానికి ఈ సాధన సంపత్తి అంతా తీసుకున్నటువంటి శిష్యుణ్ణి గురువు గారు ఏమన్నారంటే, నాయన నువ్వు సాధన పరుడు కాదురా, సాధనాలకు రహితుడయ్యో అని. ఏ సాధన నీకెందుకు వేసానికి పనికిరాదు ఇనమాయ్యా, నే సాధనసే ఉన్నది. ఏ సాధన లేని బోధ మెరిగింత బోధో సాధనాలందు మరిగితే రాకు. ఏ సాధనలు జోలి నేనల్లానని భాష చేసి తీవేని పరిపూర్ణ బోధ మెరిగిందని అభినందించేది. అయితే మరి ఈ రకంగా ఆ సాధనాలు చేసి ఆ సాధన సంపత్తిలందరినీ కూడగట్టుకొని గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు గారు కరుణామృత దృష్టి చేతగని మూలము ముప్పిరిమల మృదివాక్యములను పరమ దయాలుండు గురుడు భర్తాలునుమనేను సమస్యగా బాధింపదగని. నాయన పరిపూర్ణం ఒకటి ఉన్నదా, లేనెరుక అనేది ఒకటి ఉన్నది. ఈ పరిపూర్ణ ఎరుకలు నెరిగి ఎరుకను మాను అని భర్తాలునుమనేను సమస్యగా నీలో ఉన్నటువంటి సమస్యలు తీసేయనన్నాడు. జై సద్గురు బ్రహ్మరాజుకి.